హలో ఆల్ వెల్కమ్ టు అభ్యాస్ ఐఐటి ప్రెప్. జేఈ ఫేజ్ 1 ఎగ్జామ్ అయిపోయింది. సో ఇప్పుడు స్టూడెంట్స్కి జేఈ కాకుండా నెక్స్ట్ ఇంకా వేరే ఛాన్సెస్ ఏమున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. దానిలో ముందు వెల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. దీనిలో 29th January 2025 Shirisha Madam, Director of Academics, Gyanville Academy, has given one article in Namaste Telangana. So దానికి రిలేటెడ్గా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ డాక్యుమెంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. యూ కెన్ see the document there also. Coming to the information of the Velluri Institute of Technology. సో విద్యలో గ్రేట్ కెరీర్ కి బెస్ట్. సో 1984లో యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. ఇది 180 మెంబర్స్ తోటి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 67,000 పైగా విద్యార్థులకి కోర్సులు డిగ్రీలు అందజేస్తుంది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా చూసుకుంటే మనకి యూనివర్సిటీ కేటగిరీలో 10th ర్యాంక్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో 11th ర్యాంక్ ఉంది. మనకి ఆల్మోస్ట్ 2 lakhs స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంది. మనం క్యాంపస్ విషయానికి వస్తే దీనిలో ఉన్న ఏమేమి క్యాంపస్ ఉన్నాయో చూసుకుంటే మనకి ఇనీషియల్గా తమిళనాడులో వెల్లూరులో మనకి ప్రైమరీ క్యాంపస్ ఉంది. అండ్ చెన్నైలో ఆఫ్ క్యాంపస్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి, మధ్యప్రదేశ్లో భోపాల్ స్టేట్ క్యాంపస్లు ఉన్నాయి. సో మనకి వెల్లూరులో ఒక క్యాంపస్ ఉంది, చెన్నైలో ఉంది, ఏపీ ఆంధ్రప్రదేశ్లో మనకి అమరావతిలో ఒకటి ఉంది, అండ్ భోపాల్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. అండ్ మారిషస్లో కూడా మనకి రీసెంట్గా క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతో గ్లోబల్ క్యాంపస్గా వచ్చేసింది. అండ్ వీటిలో ఇంజనీరింగ్తో పాటు 3 years కోర్సెస్, బ్యాచిలర్ ప్రోగ్రామ్, ఎంబీఏ, ఎంటెక్, లా వంటి కోర్సెస్ కూడా మనకి వీటిలో ఉన్నాయి, అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఇఫ్ యూ సీ ద ఎగ్జామ్ ప్యాటర్న్, ఇక్కడ 2 గంటల 30 నిమిషాల పరీక్షలో 125 క్వశ్చన్స్ ఉంటాయి. 125 క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో. అండ్ జేఈ మెయిన్స్ లాగా 2 times కాకుండా సింగిల్ టైం ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఒకటిసారి మాత్రమే కండక్ట్ చేస్తారు. అండ్ ఆన్లైన్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఆన్లైన్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సరైన సమాధానానికి 1 మార్కు, నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మనకి జేఈలో చూసుకుంటే మనకి 4 marks పాజిటివ్ అండ్ 1 mark నెగిటివ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 1 మార్కు పాజిటివ్ మార్క్ అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ మ్యాథ్, బయాలజీ మీరు చూసుకుంటే మ్యాథ్ ఆర్ బయాలజీ 40 questions అండ్ 40 questions, అండ్ ఫిజిక్స్ 35 questions, కెమిస్ట్రీ 35 questions, ఆప్టిట్యూడ్ 10 questions, ఇంగ్లీష్ 5 questions ఉంటాయి. టోటల్ 125 questions ఉంటాయి. సో టోటల్ 125 questions సబ్జెక్ట్ వైజ్గా మనం డివైడ్ చేస్తే మ్యాథ్లో 40, ఫిజిక్స్లో 35, కెమిస్ట్రీలో 35, ఆప్టిట్యూడ్లో 10, ఇంగ్లీష్లో 5 ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్రశ్నపత్రం అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. పరీక్షలో క్వాలిఫై అయిన వారికి వచ్చిన ర్యాంకులను బట్టి వివిధ క్యాంపస్లో కౌన్సిలింగ్ అర్హులు అవుతారు. సో మనకు వచ్చిన ర్యాంకును బట్టి, మనకి పరీక్షలో వచ్చిన ర్యాంకును బట్టి మనకు వివిధ క్యాంపస్లో కౌన్సిలింగ్కి అర్హులు అవుతారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ పరీక్ష రాసిన వారు బీటెక్ కోర్సుకు అర్హులు అవుతారు. అలాగే వీరికి కనీసం 60% మార్కులు అగ్రిగేట్ ఇంటర్లో మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉండాలి. సో మినిమం 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి మన ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ క్యాంపస్లో ఉండే కోర్సుల గురించి ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఇక్కడ ఉన్న లింక్లో మీరు చెక్ చేయొచ్చు. https ఈ లింక్లో మీరు చెక్ చేయొచ్చు. మీకు కావాలనుకుంటే సేమ్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, మీరు అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి March 31st చివరి తేదీ, లాస్ట్ తేదీ March 31st. అండ్ April 21 నుంచి 27 మధ్య మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ April 30న రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మేలో కౌన్సిలింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో మా ఎగ్జామ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి March 31st. అండ్ April 21 to 27 మధ్య మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ April 30న మనకి రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మేలో కౌన్సిలింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. మొదట పరీక్షకు దరఖాస్తు చేసి
ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్ టెస్ట్ సెంటర్ స్లాబ్ బుక్ చేసుకోవాలి. రిజల్ట్స్ విడుదలయ్యాక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పుడు ఇష్టమైన కోర్సును సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 1350 రూపీస్ ఎగ్జామ్ ఫీజు. అండ్ నేషనాలిటీ, ఏజ్ లిమిట్, క్వాలిఫైయింగ్ పరీక్ష బోర్డు గురించి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మీకు అది దానిలో నేషనాలిటీ ఏంటిది, ఏజ్ లిమిట్ ఏంటిది, క్వాలిఫైయింగ్ బోర్డు పరీక్ష ఏమవుతుంది గురించి మీరు ఎలిజిబిలిటీలో చెక్ చేసుకుంటే మీకు దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ద వెల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వెల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీనిలో సిలబస్ వచ్చేసి మీరు సిలబస్ చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్ ఇది సిలబస్, ఆప్టిట్యూడ్ సిలబస్ అండ్ ఇంగ్లీష్. మీకు దీనికి రిలేటెడ్గా డీటెయిల్డ్ సిలబస్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్. మీరు దానిలోకి డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్డ్ సిలబస్ చూసుకోండి. మనకి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం జేఈ మెయిన్ సిలబస్కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. పెద్ద చేంజెస్ మాత్రం ఏముండవు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ మనకు దీనిలో యాడ్ అవుతుంది. అండ్ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి ఎంచుకున్న కోర్సు క్యాంపస్ బట్టి ట్యూషన్ ఫీజు, హాస్టల్ అండ్ మెస్ ఫీజులో మార్పులు ఉండవచ్చు. అంటే మీరు తీసుకున్న ఏదైతే కోర్స్ ఉంటుందో దాన్ని బట్టి ఫీజులో కొంచెం చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. కోర్సును బట్టి ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 1,76,000 నుంచి 1,98,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. ట్యూషన్ ఫీజు అయితే 1,00,000 లోపు ర్యాంక్ సాధించిన వారు అన్ని క్యాంపస్లో కౌన్సిలింగ్లకి అర్హులు. 1,00,000 దాటితే వెల్లూరు, చెన్నైలో అర్హత ఉండదు. సో మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ని బట్టి కేటగిరీ వైజ్గా వాళ్ళు ర్యాంక్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఆ ర్యాంక్ వైజ్గా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 అలా ప్రాసెస్ ఉంటుంది. సో దీనిలో 1,00,000 బిలో వచ్చిన ర్యాంక్లో స్టూడెంట్స్ అందరినీ మనకి అన్ని క్యాంపస్లో కౌన్సిలింగ్ అటెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ 1,00,000 ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి చెన్నై అండ్ వెల్లూరులో ఛాన్స్ లేదు. సో మిగిలిన క్యాంపస్లో అంటే అమరావతి క్యాంపస్లో, నెక్స్ట్ భోపాల్ క్యాంపస్లో మీరు కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది మనకి ట్యూషన్ ఫీజు రిలేటెడ్. అండ్ స్కాలర్షిప్ రిలేటెడ్ అబ్జర్వ్ చేస్తే ర్యాంకులను బట్టి ఫీజులో వెసులుబాటు ఉంటుంది. 1 నుంచి 10 ర్యాంకులకు 100%, 11 నుంచి 50 ర్యాంకులకు 75%, 1 నుంచి 10 ర్యాంకులకు 100%, 11 నుంచి 50 ర్యాంకులకు 75%, 51 నుంచి 100 ర్యాంకులకు 50%, 101 నుంచి 500 ర్యాంకులకు 25% మినహాయింపు ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇది మనకి స్కాలర్షిప్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే మీరు 1 to 10 ర్యాంకుల వరకు 100% మనకి ఫీజులో వెసులుబాటు ఉంది. అండ్ 11 to 15 వరకు ర్యాంక్ వాళ్ళకి 75% ఉంది. అండ్ 51 to 100 వరకు 50% వెసులుబాటు ఉంది. అండ్ 101 to 500 ర్యాంకులు ఉన్న వాళ్ళకి 25% ఫీజు మినహాయింపు ఉంది. సో ఇది స్కాలర్షిప్ ప్రాసెస్ మన వెల్లూరి క్యాంపస్లో. అండ్ కౌన్సిలింగ్లో మేలో ఉంటుంది. సీట్ వచ్చిన తర్వాత డెడ్ లైన్ లోపు ఫీజు చెల్లించాలి. ఒకవేళ రిఫండ్ కావాలంటే అది యూజీసీ మార్గదర్శనం బట్టి ఉంటుంది. సో మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మేలో ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ సీట్ వచ్చిన తర్వాత డెడ్ లైన్ లోపు ఫీజు చెల్లించాలి. ఒకవేళ రీఫండ్ కావాలంటే అది యూజీసీ మార్గదర్శనం బట్టి ఉంటుంది. అండ్ హాస్టల్లో ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, షేరింగ్ రూమ్లు ఉంటాయి. హాస్టల్ ఫీజు ఎంచుకున్న రూమ్ బట్టి ఉంటుంది. హాస్టల్కి సంబంధించిన వివరాలను ఈ లింక్లో మనం చూసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ లింక్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీని లోపల మనకి కెరీర్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇక్కడ చదివిన స్టూడెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒకసారి చూద్దాం. వీటి గురించి ఆ కాలేజీలో కాంపిటేటివ్ వాతావరణం ఉంటుంది. కోర్సులు, ప్రొఫెసర్లను కాలేజ్ డిసైడ్ చేస్తుంది. సో కోర్సులను, ప్రొఫెసర్లను కాలేజ్ డిసైడ్ చేస్తుంది. కాకపోతే అకాడమిక్స్లో బాగా ఉన్న విద్యార్థులు పూర్తిగా ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్కు అర్హులు అవుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అకాడమిక్స్లో బాగా ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్కి అర్హులు అవుతారు. దీనివల్ల నచ్చిన కోర్సు ఉన్న టైంలో వారికి నచ్చిన ప్రొఫెసర్ని ఎంచుకునే అవకాశం ఉంది. సో ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ అన్నట్టు దీనిలో. అండ్ స్టూడెంట్ క్లబ్లో పాల్గొని విద్యార్థులు వారి టెక్నికల్, మేనేజ్మెంట్, సోషల్ స్కిల్స్ పెంచుకోవచ్చు. ప్లేస్మెంట్స్తో పాటు రీసెర్చ్ కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెసర్ వారి గైడ్లైన్స్తో రీసెర్చ్ చేయవచ్చు. పెద్ద లైబ్రరీ ఉంది. క్యాంపస్లో డిసిప్లిన్, కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలి. సో క్యాంపస్లో మనకి డిసిప్లిన్ ఉన్న కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది నెసెసరీ అనేది ఉంది. అది ఫ్రమ్ ద అనికేత్ చెన్నై క్యాంపస్ 2021 to 25 బ్యాచ్లో బై సిఎస్, ఏఐ అండ్ రోబోటిక్స్లో చేశారు.
Now he has got the offer from New York University. Now coming to the careers, so student career development కోసం ఎన్నో అవకాశాలు విట్ అందిస్తుంది. కెరీర్ హైయర్ ఎడ్యుకేషన్ గైడెన్స్, కౌన్సిలింగ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ లెక్చర్స్, మాక్ ఇంటర్వ్యూలు, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ లెక్చర్స్, మాక్ ఇంటర్వ్యూలు అంటే ఎన్నో నిర్వహిస్తుంది. కన్సల్టింగ్ కంపెనీలు, డేటా అనలిటిక్స్ కంపెనీలు, కోర్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, మేనేజ్మెంట్ కంపెనీలు, ఇలా 850కి పైగా ఎన్నో కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్ కోసం కాలేజీకి వస్తాయి. 2024 క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైయెస్ట్ శాలరీ వచ్చేసి 88 lakhs వచ్చింది. 80 అంటే 2024 క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వీటి నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి 88 lakhs హైయెస్ట్ శాలరీ వచ్చింది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.9 lakhs ఉంది. సో యావరేజ్ ప్యాక్ ఓవరాల్గా ఆల్ ద స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చిన ప్యాకేజెస్ బట్టి అబ్జర్వ్ చేస్తే 9.9 lakh యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అండ్ 88 lakhs ద హైయెస్ట్ ప్యాకేజ్ ఫ్రమ్ ద విస్ట్ యూనివర్సిటీ. ఇది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి. నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేస్తా. థ్యాంక్ యూ.